హాయ్ అండి, అందరికీ శాకంబరి కిచెన్కి స్వాగతం. శాకంబరి కిచెన్లో మండిపోయే ఎండలకి మంచి ఉపశమనాన్ని ఇచ్చే ఒక మంచి స్లషీతో మేము ముందుకు వస్తున్నాను అనమాట. దీనికి నేను ఇప్పుడు వచ్చే మామిడి పళ్ళు 2 రోజులు ముందుగానే తీసుకుని ఒక పెద్ద మామిడి పండు రసాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రీజ్ చేశాను అనమాట. అలాగే నేను సీజన్లో వచ్చిన స్ట్రాబెర్రీస్ కూడా ఫ్రీజ్ చేసి పెట్టుకున్న ఐస్ క్రీమ్స్ కోసం, ఇలాగే స్లషీస్ కోసం అనమాట. ఇందులో ఒక 10 స్ట్రాబెర్రీస్ని నేను ఇందులో వేసుకున్నా. ఇది లేని వాళ్ళు స్ట్రాబెర్రీ సిరప్ కానీ స్ట్రాబెర్రీ క్రష్ అమ్ముతారు, అది కానీ వేసుకోవచ్చు. అలాగే 3 చెంచాల షుగర్ వేసుకున్న. షుగర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసి తేనె వేసుకోవచ్చు. అది కూడా ఇష్టం లేకపోతే స్కిప్ చేసి ఉద్దిగా తాగొచ్చు అనమాట. ఇందులో ఒక 4-5 చెంచాల వాటర్ వేసి 1 స్పూనున్నర నిమ్మరసం వేసుకున్నాను. ఇది ఆల్రెడీ నేను నిమ్మరసం పిండి కొంచెం ఉప్పు వేసి నేను నిలవబెట్టుకున్నది అనమాట. ఆ ఉప్పు కూడా వేస్తేనే బాగుంటుంది. లేదంటే మనకు నిమ్మకాయ ఫ్రెష్గా వేసుకోవాలంటే ఒక నిమ్మకాయ, కొంచెం ఉప్పు, ఒక 2-3 చిటికలు వేసుకుని బ్లెండ్ చేసుకోవాలన్నమాట. దీన్ని బాగా బ్లెండ్ చేసి కొన్ని ఐస్ ముక్కలను కూడా వేసి మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేయండి. చేసిన తర్వాత ఒక గ్లాసులోకి సర్వ్ చేసి పైన కొంచెం ఇది మింటుతో గార్నిష్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఈ మండిపోయే ఎండలకి చాలా ఉపశమనం ఇస్తుంది. అలాగే పిల్లలకి, పెద్దవాళ్ళకి, బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఇస్తే అసలు ఈ ఫ్లేవరు, ఈ టేస్ట్ మర్చిపోలేరు. మళ్ళీ ఇదే కావాలని అందరూ అడుగుతారు అనమాట. అంత బాగుంటుంది. తప్పకుండా అందరూ కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్ట్రాబెర్రీస్ దొరకలేదని బాధపడక్కర్లేదు. బయట స్ట్రాబెర్రీ క్రష్ దొరుకుతుంది, ఫ్రోజన్ స్ట్రాబెర్రీస్ కూడా దొరుకుతాయి. కావాలంటే కొనుక్కొని ట్రై చేయండి.